యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ దినం సిస్టర్ ఎం స్వర్ణ మరి బర్త్డే సందర్భంగా మరి సులోచన యొక్క ఫ్యామిలీ మరి యొక్క బర్త్డే కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి కూడి వచ్చిన మరి దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దలు దైవజనులు సిబిటి ప్రిన్సిపల్ విక్టర్ సార్ గారికి, అలాగే మరి దైవజనులు సిబిటి వైస్ ప్రిన్సిపల్ జోసఫ్ సార్ గారికి, అలాగే మరి ప్రకాష్ అన్న గారికి, మరి ఇక్కడ ఉన్న అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు పాఠం వచ్చేసి గనులు ఎవరు ఎవరు గనులు. మరి యొక్క పాఠాన్ని మనం కొన్ని నిమిషాల పాటు ఆలోచించుకుంటూ ముందుగా మరి ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరిట వందనాలు తండ్రి. మీ యొక్క మాటలు మరి ధ్యానిస్తుండగా మీరే మాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేస్తారని కోరుకుంటూ మా ప్రభువు ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామమున పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ఈరోజు పాఠం ఎవరు గనులు. ప్రియమైన దేవుని వారలారా, మరి ప్రపంచంలో మరి అన్ని భాషలలో తర్జుమైన ఏకైక గ్రంథం ఏదైనా ఉందంటే అది మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్. మరి ఈ బైబిల్ దగ్గరికి మరి ఏ సమస్యలు తెచ్చినా కూడా సాల్వ్ చేసే మరి పరిష్కారం చూపే గ్రంథమే బైబిల్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మరి సకల శాస్త్రాలను అధిగమించినటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిల్. మరి దేవుడు ఈ బైబిల్ను మనకి ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే మనం తన కోసం బ్రతికి, తన నిమిత్తం బ్రతికి, తన పని చేసి మరలా తండ్రి అయిన దేవుని యొద్దకు పోవడానికి మరి యొక్క బైబిల్ గ్రంథం మనకు ఉపయోగపడుతుంది. ప్రియమైన దేవుని వల్ల మరి ఈరోజు పాఠం ఎవరు గనులు. మరొకసారి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాటను చదువుకుందామండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించు వచ్చిరి. అంటే పౌలు శీలలు చెప్పిన సంగతులు బైబిల్లో కరెక్ట్ గా ఉన్నాయా లేవనే మరి ప్రతిదినము లేఖనాలను పరిశోధిస్తున్నారంట. ఎవరు? సంఘం పేరు తెస్సలోనికలో ఉన్న బెరయా సంఘం. బెరయా సంఘస్థులు ఏం చేస్తున్నారంట? ప్రతిరోజు పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము పరిశీలిస్తున్నారంట. ప్రియమైన దేవుని వల్ల ఈరోజు మరి క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ సుమారుగా 850 కోట్ల మంది జనాభాలో 350 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులు మరి ప్రతిదినము లేఖనాలను పరిశోధిస్తున్నారా? ఎవరు కూడా పరిశోధించడం లేదు. ప్రియమైన దేవుడు అంటే దేవుడు దేన్ని పరిశీలిస్తే, దేన్ని చదివితే గొప్పవారు గనులు అంటున్నాడంటే ఈ యొక్క లేఖనాలు 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ యొక్క మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ను ప్రతిదినము పరిశీలిస్తేనే, చదివితేనే, చదివి వాటిని పాటిస్తేనే మనం గనులు అని అంటున్నారట. ఇక్కడ ప్రారంభం సంఘంలో మరి మొదటి శతాబ్దంలో బెరయా సంఘస్థులు ఎలా పరిశోధించారంట? ప్రతిదినము. మనం ఆదివారము పరిశీలించడానికి మనకు సమయం సరిపోదు. ప్రియమైన దేవుని వల్ల మరి బెరయా సంఘస్థులు ఎలా పరిశీలించాలంటే ప్రతిదినం. మనకి టైం ఉండదు. అంటే చదువుకోవడానికి టైం ఉంటుంది, ఉద్యోగం చేయడానికి టైం ఉంటుంది, ప్రతిదానికి సమయం ఉంటుంది. కానీ దేవుని దగ్గరకు వచ్చేలోపు సమయాన్ని మనం పాటిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుడు నిజంగా ప్రతిదినం అంటే రోజుకి ఎన్ని గంటలండి? 24 గంటలు. 24 గంటల్లో
మరి కొన్ని గంటలు కాలకృత్యాలకు తీసిపోయినా మిగతా గంటలన్నిటినీ మరి బెరేయ సంఘస్థులు ఏ విధంగా పాటించారో బైబిల్ను పరిశీలించి పాటించి ఆ విధంగా ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని ఏమంటున్నాడు? గనులు అంటున్నాడు. ఈరోజు మనం కూడా గనులుగా ఉండాలంటే మనం కూడా ప్రతిరోజు ఎన్నెన్నో పుస్తకాలు చదువుతుంటాం. ఉదయం లేచినమ్మనే ఏం కావాలనుకుంటాం? న్యూస్ పేపర్, ఈనాడు పేపర్ చదువుతాము. అది నచ్చకపోతే సాక్షి చదువుతాము. అది నచ్చకపోతే ఇంకోటి చదువుతాం. ఇవన్నీ చదువుతూ ఉంటాం. కానీ లేచినమ్మడు ఎవరైనా బైబిల్ చదువుతారా? ఎవరు చదవరు. బైబిల్ని ఎవరు కూడా చదవడం లేదు ప్రేమ. అంటే న్యూస్ పేపర్ చదవడానికి టైం ఉంటుంది, కానీ బైబిల్ని రోజుకు ఒక అధ్యాయం చదవడానికి మనకు టైము ఉండదు ప్రేమ అనేది. నిజంగా మనము గనులుగా కనపడాలంటే దేన్ని చదవాలి? ఈ యొక్క మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ను ప్రతిరోజు పరిశీలించి చదవాలి. చదివి వాటి ప్రకారంగా మనము నడుచుకోవాలి. అప్పుడు మనం ఎవరి దృష్టిలో గనులాగా కనపడతాం? దేవుని దృష్టిలో. ఈరోజు ఎన్నో గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించి, అలాగే శాస్త్రవేత్తలు, అలాగే క్రీడాకారులు కొన్ని విజయాలు సాధించి కొన్ని కప్పులు తెచ్చుకుంటారు. అంటే ఒక క్రీడల్లో గొప్ప విజయం సాధించిన తర్వాత వీరు గనులని వారికి ఏదో గవర్నమెంట్ జాబ్ ఇచ్చి ఘనంగా సన్మానిస్తారు. కానీ ఈ యొక్క మహాజ్ఞానాన్ని చదివితే నువ్వు ఏ పొజిషన్ లో ఉన్నా కూడా దేవుడు నిన్ను ఏ విధంగా చూస్తాడో? ఒక గనుడుగా చూస్తాడు ప్రేమైన దేవుడు వాళ్ళరా. మరి పాత నిబంధనలో ఒక గనుడు ఉన్నాడు. ఆయన ఎవరంటే దావీదు మహారాజు. నిజంగా దావీదు ఎవరండి? దావీదు ఒక రాజు. అలాంటి రాజు మరి అంత గొప్ప పొజిషన్ లో ఉన్నా కూడా మరి లేఖనాలను ఏ విధంగా చదివేవాడు? దివారాత్రులు. కీర్తనలు 1వ అధ్యాయంలో ఉంటది, మీకు అందరికి తెలుసు. ఏమని ఉంటదంటే, యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించుతూ దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అంటే ఆనందిస్తూ ధ్యానిస్తున్నాడంట. అంత గొప్ప రాజు ఏం చేస్తాడండి? తన యొక్క ప్రజలు ఏ విధంగా ఉండరు, ప్రజలు బాగోగులు చూసుకుంటూ, మరి ఒక రాజ్యంలో అనేక లక్షల మంది జనాలు ఉంటారు. వారిని పరిపాలిస్తూ కూడా ఆయన మరి తీరిక లేకుండా కూడా ఏ విధంగా చదువుతున్నాడంట బైబిల్ని? దివారాత్రులు ధ్యానించినాడు. కాబట్టి దేవుడు ప్రారంభంలో మరి దావీదు గారు ఎక్కడ ఉన్నాడండి? ఒక గొర్రెల దొడ్డిలో నుండి తీసుకొచ్చి ఒక రాజుగా చేశాడు. అంటే ఆయన యొక్క మనసు దేవుడు చూశాడు కాబట్టి మరి ఘనహీనుడుగా ఉన్నటువంటి దావీదును ఘనంగా ఒక రాజ్యానికి రాజుగా చేశాడు ప్రేమైన దేవుడు. అందుకే దేవుని దృష్టిలో మరి దావీదు గారు ఆయన యొక్క ఉద్దేశములని నెరవేర్చి దేవుని దృష్టిలో ఏ విధంగా కనపడినాడు? గనుడుగా కనపడినాడు ప్రేమైన దేవుని వాళ్ళారా. మరి రాజైన దావీదు గారు దేవుని దృష్టిలో గనుడుగా కనపడినాడు. అలాగే నా హృదయానుసారుడైన మనుషుడు అని ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. ఎవరు? సాక్షాత్తు మన కన్న తండ్రి అయిన దేవుడే దావీదు గారిని నా హృదయానుసారుడు అని ఒక ఘనమైన సర్టిఫికేట్ ఇచ్చాడు. ఈరోజు మనకు కూడా అలాంటి సర్టిఫికేట్ కావాలంటే మనం ఏం ధ్యానించాలి? దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించాలి ప్రియమైన దేవుడు. అలాగే మరి ఇది పాత నిబంధనలు. కృత నిబంధనలో చూసుకున్నట్లయితే మనందరికి ఒక దంపతులు, ఒక ఫ్యామిలీ గుర్తొస్తుంది. వాళ్ళు ఎవరంటే అకులా, ప్రిస్కిల్లా. నిజంగా అకులా, ప్రిస్కిల్లా గారు వారు మరి ప్రతిరోజు మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ దాన్ని మరి పాటిస్తూ తన దగ్గర ఒక మనిషిని పెట్టుకొని దేవుని దగ్గరికి నడిపించాడు ప్రియమైన దేవుని వారు. నిజంగా వాళ్ళు మరి యొక్క మహాజ్ఞానాన్ని నేర్చుకోవడమే గాక ఆ యొక్క మహాజ్ఞానాన్ని మరి ఒక వ్యక్తికి మరి దేవుని దగ్గరికి తీసుకొచ్చి ఆ వ్యక్తిని దేవునిలో పెంచుతారు. నిజంగా మరి కొత్త నిబంధనలో అకులా, ప్రిస్కిల్లా గారు మరి దేవుని ఎదుట జ్ఞానులుగా కనబడుతూ ఉన్నారు ప్రేమైన దేవుడు. ఇలా మరి చెప్పుకుంటూ పోతే మరి దేవుని దృష్టిలో చాలా మంది భక్తులు మరి గనులుగా కనపడుతుంటారు. అంటే మనము లోకంలో ఎన్ని ఘనతలున్నా, ఎన్ని సంపాదించినా, ఎంత గొప్ప పొజిషన్ లో ఉన్నా, ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినా చివరికి ఎక్కడ వల్ల దేవుడిని నమ్ముకోకపోతే, బైబిల్ నమ్మకపోతే నిత్య నరకానికి పోతారు. అప్పుడు మాట అంటాడు దేవుడు, గనులు అందరూ ఎక్కడ పోతున్నారంటే యెషయా గ్రంథంలో ఉంటది అన్నమాట. అంటే మీరు కూడా మా పోటీ వాడు అవుతారా? అక్కడ ఎవరు ఉన్నారంట?
గొప్ప గొప్ప భూమి మీద గొప్ప గొప్ప వాళ్ళు అనుకునే వాళ్ళంతా ఎక్కడ ఉన్నారంట? నరకంలో ఉన్నారంట. ప్రియమైన దేవుని వాళ్ళారా, నిజంగా మనము గనులుగా ఉండాలి. ఎవరి దృష్టిలో గనులుగా ఉండాలి? దేవుని దృష్టిలో. నిజంగా మరి ఈరోజు ఏ సీజన్ అండి ఇదంతా? క్రిస్మస్. అంటే నవంబర్ నెల నుంచి విదేశాల్లో క్రిస్మస్ స్టార్ట్ అవుతుంది. క్రిస్మస్ అని మరి నవంబర్ నుంచి, మన ఇండియాలో డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే క్రిస్మస్ అని ప్రతిరోజు జరుపుకుంటూనే ఉంటారు. అంటే ఒక రోజు యూత్ క్రిస్మస్ అని, మరి సెమీ క్రిస్మస్ అని, మరి ప్రీ క్రిస్మస్ అని, సపోజ్ క్రిస్మస్ అని, వృద్ధుల క్రిస్మస్ అని, చిల్డ్రన్ క్రిస్మస్ అని, ఇలా రకరకాల పేరుతో క్రిస్మస్ జరుపుకుంటున్నారు. కరెక్టే. క్రిస్మస్ ఎప్పుడు జరుపుకోవాలంటే దేవుని యొక్క మాటలను, సువార్తను ప్రకటిస్తే మనకు ప్రతిరోజు క్రిస్మస్. మరి క్రిస్మస్ జరుపుకోవడం కరెక్టే. కానీ మరి దేవుడు యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవారంటే, విశ్వానికి అంతటికి సృష్టికర్త ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన మరి మాట వలన ఈ ప్రకృతిని అంతటి చేశాడు యేసుక్రీస్తు వారు. అంటే ఆయన బ్రతుకున్న దినాల్లో మరి గాలిని గద్దిస్తే గాలి ఆగిపోయింది, సముద్రాన్ని కూడా గద్దిస్తే సముద్రము నిమ్మలమైపోయింది. ప్రియమైన అంటే ప్రతిదీ కూడా ఆయనకు లోబడింది. పర్వతాలు ఆయన యొక్క మాటకు గడగడ వణుకుతాయంట. అలాంటి గొప్పవాడు భూమి మీదకి వచ్చి ఎక్కడ పుట్టాడండి? పశువుల తొట్టిలో. అంటే ఘనమైన దేవుడు ఏ విధంగా తగ్గించుకున్నాడు? పశువుల తొట్టిలో మరి మన కోసం జన్మించినాడు. ప్రియమైన దేవుడు. నిజంగా ఆయన సేవ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఏమన్నారని, వీడు తాగుబోతని, వీడు తిండిపోతని, వీడు త్రాగుబోతు, తిండిపోతూ, దయ్యములకు అధిపతి, ఇలా రకరకాలుగా హింసించినారు. మాటలతో మరి బాధ పెట్టినారు. అంటే అంత గొప్ప పొజిషన్ లో ఉన్న దేవుడు, మరి గాలిని, ప్రకృతిని అంతటిని గద్దించే దేవుడు మరి మన కోసం ఏ విధంగా మారిపోయినాడు? మరి తగ్గించుకున్నాడు. అంటే ఘనమైన దేవుడు మన కోసం తగ్గించుకున్నాడు. ప్రియమైన దేవుని వల్ల నిజంగా యేసుక్రీస్తు వారే మరి అంత గొప్ప ఘనమైన దేవుడు. మరి ప్రపంచానికి అంతటికి మరి సృష్టికర్త అయిన దేవుడు ఆయనే తగ్గించుకున్నాడు. ఈరోజు మనుషులు ఎవరు కూడా తగ్గించుకోవడానికి ఇష్టపడరు. ప్రియమైన దేవుని వల్ల చివరకు యేసుక్రీస్తు వారు తను అప్పగించిన వివిధ కాళ్ళు కూడా కడిగాడు. ప్రియమైన దేవుని వల్ల అంటే అంత నీచుడైనటువంటి మరి యూద కాళ్ళు, శిష్యులు పాదాలు కడిగిన దేవుడు నిజంగా యేసుక్రీస్తు వారు అంత తగ్గించుకున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే ఘనమైన దేవుడు దేవుని దృష్టిలో ఏ విధంగా అంటే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. నిజంగా మనము మరి ఎప్పుడు దేవుని ఎదుట ఘనంగా కనపడతాయంటే మనము తను తాను తగ్గించుకోవాలి. ప్రియమైన దేవుని నిజంగా మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మరి గనులుగా కనపడుతున్నారు సురేష్ అన్న వాళ్ళ ఫ్యామిలీ. అంటే దేవుని యొక్క స్వార్థను ప్రకటించేవారు కూడా దేవుని దృష్టిలో ఏ విధంగా కనపడతారో గనులు. ఈరోజు మీరు కూడా గనులు కావాలంటే దేవుని యొక్క మరి మాటలను ఎల్లప్పుడూ పరిశీలిస్తూ ఉంటే మనం దేవుని దృష్టిలో ఏ విధంగా కనపడతాం? గనులుగా కనపడతాం. అలాగే ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మనం కూడా దేవుని దృష్టిలో గనులుగా కనపడతాం. ప్రియమైన దేవుని వల్ల మీకు అర్థమైంది కదండి. గనులు ఎవరంటే చెప్పండి? దేవుని పనిని, దేవుని యొక్క మాటలను దివారాత్రులు ధ్యానించి వాటి ప్రకారం నడుచుకున్న వారే దేవుని ఎదుట గనులుగా కనపడతాం. ప్రియమైన దేవుని వాళ్ళ మరి విన్న మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకున్నామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరిట వందనాలు తండ్రి. మరి గనులు ఎవరు అనే మరి పాఠాన్ని తండ్రి మరి కొన్ని నిమిషాల పాటు మేము ఆలోచించినాం తండ్రి. మరి మీ దృష్టికి మేము ఎల్లప్పుడూ గనులుగా కనబడే వాక్యం మాకు దయచేయండి తండ్రి. అలాగే తండ్రి మరి తర్వాత మరి మాట్లాడిన మరి విక్టర్ సార్ గారి ద్వారా, ప్రిన్సిపల్ గారి ద్వారా మేము అనేక మాటలు నేర్చుకునే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. అలాగే తండ్రి జన్మదినం జరుపుకున్నటువంటి సిస్టర్ మరి స్వర్ణ గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని బలాన్ని దయచేసి ఇంకా అనేక కార్యక్రమాలు ఆమె జీవితంలో, అలాగే మరి సురేష్ యొక్క
ఫ్యామిలీ చేసే భాగ్యం దయచేస్తారని కోరుకుంటూ, మరి మేమందరం కూడా నీ దృష్టిలో ఘనంగా కనబడే భాగ్యం మాకు కూడా దయచేస్తారని కోరుకుంటూ, మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థనని వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమానికి చేరి వచ్చిన దేవుని పిల్లలందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు. అదేవిధంగా జన్మదినం జరుపుకుంటున్న మరి స్వర్ణ కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఎవరు ఘనులు అనే విషయాన్ని ఒక 25 నిమిషాల పాటు మనం ఆలోచిద్దాం. కనుక మీ మనసంతా వాక్యం మీద కేంద్రీకరించవలసిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రమైన తండ్రి. మా జీవిత దినాలలో శ్రేష్టమైన దినాలను తండ్రి మాకు అనుగ్రహించి మీ గొప్పదైన మాట దగ్గరకు మేము తోడుకొచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ మాటలోని సత్యాన్ని, సారాన్ని ఎరిగిన వారుగా తండ్రి, భూమి మీద తండ్రి మీ ఘనత నిమిత్తం ఈ భూమి మీద బ్రతికి మిమ్మల్ని మహింపరిచి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమను మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఎవరు ఘనులు? ఎవరు ఘనులు? భూసంబంధంగా ఈ భూమి మీద ఉన్న వారిని అనగా మనుషులను, మన తోటి వారిని అడిగినట్లయితే ఎవరిని ఘనులుగా ఈ ప్రపంచం చెప్తుంది అంటే, ఎవరైతే ధనవంతులు ఉంటారో, ఎక్కువ పొలాలు ఉంటాయో, స్థలాలు ఉంటాయో, భవనాలు ఉంటాయో, ఎక్కువ చదువులు ఎవరైతే చదివింటారో, ఎవరైతే శాస్త్రవేత్తలుగా పిలువబడుతున్నారో, ఎవరైతే ఈ ప్రపంచంలో నుండి సినీ స్టార్స్ గా, క్రీడాకారులుగా పెద్ద పేరు సంపాదించుకున్నారో వారందరూ ఘనులు అని చెప్తారండి. వాళ్ళే కదండి ఈరోజు. ఏమండి, ఒక సినిమాని మించి ఒక సినిమా, ఆ సినిమా ఎన్నో కోట్ల రూపాయలు కొల్లగొట్టిందండి, అది చాలా గొప్ప సినిమా అండి అంటారండి. ఒకరికి మించిన ఒక పేరు, ఒకరు మెగాస్టార్ అయితే ఒకరు సూపర్ స్టార్ అంటారు, ఇంకొకరు బాక్సాఫీస్ స్టార్ అంటారు. అంటే ప్రపంచంలో ఎవరిని ఘనులుగా ఎంచుతున్నారు అంటే, ధనాన్ని బాగా ఆర్జించే వారిని ఏమంటారు? ఘనులు. వీళ్ళండి గొప్ప వాళ్ళు అంటారు. అదేవిధంగా శాస్త్రవేత్తల విషయంలో మనం అందరూ అనుకుంటున్నాం, మీది కాదురా, ఇది చదువులకు వెళ్ళామనుకోండి, మీరు కాదు, ఇంకా గొప్ప వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళంతా శాస్త్రవేత్తలు, వీళ్ళు గొప్పవాళ్ళు అని వాళ్ళ ఫోటోలన్నీ వేసింటారు. పిల్లలు ఈరోజు, ఒకప్పుడు మన సమాజంలో మీరందరూ ఈరోజు లైట్ చూస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఈ లైట్ అన్నది లేదండి, వెలుగు అన్నది లేదు. చీకట్లో ఉండేవారు, లాంతర్లు ఉండేవి లేదా దివిటీలు ఉండేవి. అలాంటి కాలం. ఈ లైట్ని ఎవరు కనుగొన్నారు? థామస్ అల్వా ఎడిసన్. థామస్ అల్వా ఎడిసన్ వల్ల ఈరోజు ఏమైందంటే చీకటిని పాలదోళం మనం అందరం కూడా. కనుక థామస్ అల్వా ఎడిసన్ ఎవరంట? ఘనుడు, గొప్పవాడు అని చెప్తారండి. అదేవిధంగా ఇందాక చెబుతూ లెక్చరర్ గారు మన సుధాకర్ గారు మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, బైబిల్ గొప్పది, బైబిల్ చాలా గొప్పది. ఈ బైబిల్ అనేది కూడా అచ్చు యంత్రం దగ్గరికి వెళ్ళిపోయాడండి. అచ్చు యంత్రంని కనుగొన్నది ఎవరు? అచ్చు యంత్రం కనుగొన్నది జాన్ గూటెన్బర్గ్ గారు. ఆయన 16వ శతాబ్దంలో కనుగొన్నంత వరకు కూడా ప్రపంచానికి అచ్చు యంత్రం తెలియదండి. అచ్చు యంత్రం కనుగొన్న తర్వాత మొట్టమొదటిగా ఈ ప్రపంచానికి పరిచయం చేయబడిన గ్రంథం ఏదైనా ఉంది అంటే అది నీ చేతిలో ఉన్న బైబిల్. ప్రియులారా, నీ చేతిలో ఉన్న బైబిల్ మొట్టమొదట అచ్చు యంత్రం మీదకి వచ్చింది. అచ్చు యంత్రం మీద ముద్రించబడిన గ్రంథం బైబిల్. ఎందుకు దానికి అంత స్థానం ఇచ్చాడంటే దేవుడిచ్చిన ఘనత. ప్రియులారా, దేవుడిచ్చిన ఘనత. అదేవిధంగా ఈరోజు నువ్వు చూస్తున్న ఏమండి టీవీలు చూస్తున్నారు. టీవీ కూడా అండి జేఎల్ బయర్డ్ అని ఆయన కనుక్కున్నాడండి. అదేవిధంగా ఈరోజు చూడండి, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలి అంటే ఎలా వెళ్తున్నారు? ఈరోజు చాలా స్పీడ్గా వెళ్ళాలంటే విమానాల్లో వెళ్ళిపోతున్నారు. దాన్ని కూడా అండి రైట్ బ్రదర్స్ అనే వాళ్ళు కనుక్కున్నారండి. ఆ రైట్ బ్రదర్స్ కనుక్కోనంత వరకు కూడా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి చేరాలి అంటే, వెళ్ళాలి అంటే చాలా కష్టం. ఏమండి, దాన్ని కనుక్కున్నారు కనుక వాళ్ళకి ఏమొచ్చింది? ఘనత వచ్చింది. అది గొప్ప వాళ్ళు కనుక్కున్నారండి అంటున్నారు. కానీ ప్రియమైన దేవుని వారలారా, ఇవన్నీ కూడా చిన్న చిన్నవండి. ఈ భూ సంబంధమైనవన్నీ బైబిల్ ఏమని సెలవిస్తోందంటే ఇవే ఘనమైనవా? మనుషుల దృష్టిలో ఇవన్నీ ఘనమైనవి అయిండొచ్చు, కానీ దేవుని దృష్టిలో ఇవి ఘనమైనవా? ఆలోచించండి పిల్లలు. మనిషి దృష్టికి విలువైనవి దేవుని దృష్టికి విలువైనవా? నీ దగ్గర ఉన్న బంగారం విలువైనదంటావు, వజ్రాలు విలువైనదంటావు, చదువు విలువైనదంటావు, జ్ఞానం విలువైనదంటావు. ఏమండి, ఇవన్నీ కూడా విలువైనవి అనుకుంటున్నావు. లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, లూకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనంలో ఆయన మీరు మనుషుల ఎదుట
నీతిమంతులని అనిపించుకునేవారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. మనుషుల దృష్టిలో ఏది ఘనముగా ఎంచబడుతుందో, చదువు ఘనం. నా పిల్లలు ఏ కోర్సులు చేస్తున్నారండి, ఒకరు ఎంబీబీఎస్ అండి, ఒకరు ఇంజనీరింగ్ అండి, ఒకరు పిహెచ్డి అండి, ఒకరు లెక్చరర్ అండి, ఒకరు ప్రొఫెసర్ అండి, ఒకరు యూనివర్సిటీ పెట్టారండి. ఏమండి, మనుషులందరూ ఘనం 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 గొప్పగా చెప్పుకుంటున్నారు. మాకు ఒక ఫ్యాక్టరీలు ఉన్నాయండి, బంగారం సంపాదించామండి. మనుషుల దృష్టిలో ఏదైతే ఘనంగా ఎంచబడుతోందో అది దేవుని దృష్టికి అసహ్యమైనది. దేవుని దృష్టి, దేవుని కోణం వేరు ప్రియులారా. మనుషులు వేరు, దేవుడు వేరు. మనుషులు ఎలాంటి వారంటే భూసంబంధులు, భూమి మీద ఉన్నవారు. కానీ దేవుడు ఆకాశమందు ఉన్నవాడు. భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉందో దేవుని ఆలోచనలకు మనిషి ఆలోచనలకు అంత వ్యత్యాసం ఉందండి. మనిషి ఆలోచనలు దేవుని ఆలోచనలు కానే కాదు పిల్లరా. అందుకే అంటున్నాడు మనుషుల కంటే అసహ్యం అంటున్నాడు, దేవుని దృష్టికి అసహ్యమైనవి. ఏమండి, మనం ఏవైతే గొప్పగా ఎంచుతున్నాం, అందుకే కదా దేవుడు ఏమన్నాడు, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు కదా అంటున్నాడు. అంటే చూడండి, వెర్రి, ఈ విద్య గొప్పదని కాదండి. ఈ విద్యలో ఏ గొప్పతనము లేదు ప్రియులారా. ఏదో అనుకుంటున్నాం మనం. నువ్వేనా నేర్చుకున్నది, ఇంతకుముందు వాళ్ళు ఎవరు నేర్చుకోలేదా? నువ్వేనా చెప్పింది, ఇంతకుముందు వాళ్ళు ఎవరు చెప్పలేదా? అందరూ చదివారు, అందరూ చెప్పారు. చాలా చిన్నదండి విద్య. ఈ చిన్న విద్యను మనం ఏమనుకుంటున్నామంటే అభూత కల్పనగా చేసి చాలా గొప్పదని అనుకుంటున్నాం ప్రియమైన దేవుని వారిలో. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు కదా అంటున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, మరి ఘనులు ఎవరు? ఏమండి, లోక జ్ఞానం వెర్రిదైతే ఎవరు ఘనులు? యెషయా గ్రంథం 32వ అధ్యాయము, యెషయా గ్రంథం 32వ అధ్యాయము, యెషయా గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనములో ఘనులు ఘనకార్యములు కల్పించుదురు. చూడండి, ఘనులు ఘనకార్యములు కల్పించుదురు అంటే ఘనులు అన్నవాడు ఘనకార్యం చేస్తారంటే భూమి మీద ఘనులు ఏం చేస్తారంట? ఘనకార్యం చేస్తారంట. ఆ ఘనకార్యాన్ని బట్టి వాళ్ళు ఘనులుగా ఎంచబడతారంట. ఏమండి, వివాహము అన్ని విషయంలో ఘనమైనదని సెలవిచ్చాడు దేవుడు. అంటే వివాహ వ్యవస్థను నువ్వు ఏ స్థితిలో పెడతావు? ఘనమైన స్థితిలో పెడతావు. నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ జీవితం దేవుని కోసం అయితే దేవుని ఎదుట నీ వివాహ వ్యవస్థను ఎలా పెడతావు? ఘనమైన స్థితిలో పెడతావు. ఏమండి, ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తావు. అందరూ లోకస్తులు కోట్ల మంది ఆలోచించినట్టుగా నువ్వు ఆలోచిస్తే ఏముందయ్యా? నువ్వు కోట్ల మంది ఒకటైతే ఎట్లా? ఏమండి, కోట్ల మందిలో ఒకడా క్రీస్తువారు? కోట్ల మందికి ఒకడా? ఆలోచించండి. కోట్ల మందికి ఒకడుగా క్రైస్తవుడు ఉండాలండి. కోట్ల మందిలో ఉండడం అది గొప్ప సంగతి ఏమీ కాదు. అందరూ పుట్టారు, నువ్వు పుట్టావు. నీ వలన ఏం జరగాలి? దేవునికి ఘనత రావాలి. దేవునికి ఘనత ఎలా వస్తుందంట? ఘనులు ఘనకార్యములు కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు. ఎప్పటికీ నిలిచేవారండి. ఘనకార్యాలు చేసేవాళ్ళు ఎప్పటికీ నిలుస్తారు. భూమి మీద మాత్రమే కాదు పిల్లరా, ఇదిగో తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తుల వారు ఏ లోకానికైతే వెళ్ళాడో పరదేశికి, ఆ లోకానికి వెళ్తారు. ఆ లోకానికి వెళ్ళేదాగా ఘనంగా ఇదిగో నీ జన్మ ఉండాలి, ఘనంగా నీ మాట ఉండాలి, ఘనంగా నీ ఆలోచనలు ఉండాలి. అది ఘనకార్యములు చేయడం అంటే. మనుషుల దృష్టిలో కాదండి. మనుషుల దృష్టిలో ఈరోజు ఘనం అంటారు, మర్నాడు ఏం చేస్తారు? కిందికేసి తొక్కేస్తారండి. మనుషుల దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు కాదు, దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు. ప్రతి మనిషి నేను దేవుని దృష్టిలో ఎలా ఉన్నాను, నేను దేవుని దృష్టికి యోగ్యంగా ఉన్నానా లేదా, దేవుని దృష్టికి ఘనంగా ఉన్నానా లేదా, ఈ జన్మ ఇచ్చిన దేవుణ్ణి ఘనపరుస్తున్నానా లేదా అని ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి చిన్న బిడ్డ, ప్రతి పెద్దవాళ్ళు, వయసుకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా చూసుకోవాలి ప్రియులరా. వాళ్ళను వాళ్ళు తరచి చూసుకోవాలి. ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న బిడ్డ కూడా చూసుకోవాలి. దేవుని కోసం ఘనమైన కార్యంగా నేను నిలబడ్డానా అన్న విషయం అమ్మాయి కూడా చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ అలా చూసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ప్రియమైన దేవుని వారలారా. అంటే గొప్ప గొప్ప కార్యాలు చేయాలి. ఏమంటే దేవుడు చాలా గొప్పవాడండి. దేవుని దృష్టికి ఘనమైనది అంటున్నాం కదా, ఘనమైనది అంటున్నాం కదా. ఇందుకు దేవుడు ఘనమైన వాడేనా? ఏమండి, దేవుడు ఘనమైన వాడైతేనే కదా ఆయన స్వరూపంలో పుట్టిన ఈ పిల్లలు కూడా ఘనంగా బ్రతకాలనేవాడు. ఏమండి, ఒక డాక్టర్
తన పిల్లలను డాక్టర్ చేయాలనుకుంటాడు. ఒక ఇంజనీర్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటాడు. ఒక టీచర్ని చేయాలనుకుంటాడు. ఏమండి, ఒక మంచి రైతు శాస్త్రవేత్త, అలాంటి శాస్త్రవేత్తగా నా పిల్లలు కావాలనుకుంటారు. ఎవరికి వారు వాళ్ళ పిల్లల్ని ఆయా రంగాలలో ప్రావీణ్యం సంపాదించాలనుకుంటున్నారండి. ఒక సచిన్ టెండూల్కర్ క్రికెట్కి ఏమయ్యాడంట? క్రికెట్ దేవుడు. అదే కదండి ఈరోజు మాట్లాడుతున్నది. ఆయన కూడా వాళ్ళ కుమారుని ఏం చేయాలనుకుంటాడు? క్రికెట్లో ఒక మంచి స్థాయి. ఒక చిరంజీవి తన కుమారుని ఏమనుకుంటాడు? ఒక మంచి స్థాయి. ఏమంటే ఈరోజు గ్లోబల్ స్టార్, ఏవేవో స్టార్లు పెడుతున్నారండి. అలా దేవుడు ఎంత ఘనుడైతే కదండి దేవుడు తన పిల్లలు ఘనులు కావాలని కోరుకునేది. దేవుడు ఎంత ఘనుడు అంటే, మరి యెషయా గ్రంథం 57వ అధ్యాయం, యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనంలో మహాగణుడు చూడండి, మహాగణుడు. ఏమండి, నీ తండ్రి ఎలాంటి వాడు అంట? ఏమండి, ఇక్కడ కూర్చున్న మీ అందరి తండ్రి ఎలాంటి వాడు? మీ అందరి తండ్రి మహాగణుడు. ప్రియమైన దేవుని వాళ్ళ ఆ కన్న తండ్రికి పుట్టినవారు మీరంతా కూడా. మహాగణుడును, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, చావు పుట్టుకలు లేనటువంటి వాడు నీ తండ్రి. మహాగణుడు, మహా గొప్పవాడు. ఏమండి, మీ తండ్రికి ఉన్న ఘనత సామాన్యమైనది కాదు పిల్లలు. ఆయన కుమారుడిగా క్రీస్తు లోకానికి వచ్చాడు. ఆ క్రీస్తు ఏమన్నా సామాన్యుడు అనుకుంటున్నారా? ముగిస్తానండి. ఆ క్రీస్తు ఏమన్నా చాలా సామాన్యుడు అనుకుంటున్నారా మీరందరూ? కాదండి. ఆయన చాలా ఘనుడు, చాలా గొప్పవాడు. ఇందాక సహోదరులు మాట్లాడిన మాటల్లో, మరి సుధాకర్ గారు మాట్లాడిన మాటల్లో ఎన్నెన్నో అద్భుతాలండి, ఎన్నెన్నో ఆశ్చర్యకార్యాలండి. ఈ ప్రపంచంలో ఎవరు చేయలేరండి ఆయన చేసినవి. అందరికన్నా ముందున్నవాడండి. ఏమండి, బుద్ధుడు ముందు అనుకుంటున్నారా? క్రీస్తు కన్నా ముందు? కాదండి. బుద్ధుడు, సోక్రటీసు, పురుషోత్తముడు, ఎంతెంతో మంది పుట్టారండి భూమి మీద. వర్తమాన మహావీరుడు, వాళ్ళందరికన్నా ముందున్నవాడు ఆయన. ఆది సంభూతుడు, సృష్టికి ముందున్నవాడు. ఆ సృష్టికి ముందున్నవాడు ఈ సృష్టిలోనికి రావడం జరిగింది. ఏమండి, ఈ సృష్టిలోకి వచ్చాడైనా. అందరూ క్రిస్మస్ పేరుతో జరుపుకుంటున్నారు. ఆ క్రిస్మస్ జరగడానికి కారణం ఏమంటే దేవుని సంకల్పం. అందరిలాంటి జన్మ కాదు, ఒక ఘనమైన జన్మ. ఈరోజు మనం ఘనహీనమైన జన్మగా మాట్లాడుతున్నారు ప్రజలందరూ కూడా. ఆయన జన్మ చాలా ఘనమైనదండి, పవిత్రమైన జన్మ అండి. మనిషి ఆలోచనల ద్వారా పుట్టినవాడు కాదు, మనిషి సంపర్కం ద్వారా పుట్టినవాడు కాదు. ఈరోజు యేసు క్రీస్తు యొక్క చెప్పుకోవడానికి కూడా మన వాళ్ళందరూ నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏమండి, మీరు ఎవరండి అంటే క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి చాలా నామోషి. నేను క్రైస్తవుణ్ణి, నేను బైబిల్ నమ్ముకున్నవాడనని రొమ్ము విరుచుకుని చెప్పాల్సిన పరిస్థితి ప్రేమైన దేవుని వారు. అంత గొప్పవాడండి నువ్వు నమ్ముకున్న క్రీస్తు. ఆయన సామాన్యుడు కాదు. ఈ లోకానికి వచ్చాడు ఆయన, ఈ లోకంలో తిరిగాడు ఆయన. ఏమండి, 5 చేపలను 2 చేపలు 2 రొట్టెలు, 5 రొట్టెలు 2 చేపలు. ఎంత మందికి పంచాడండి ఆయన? 5,000 మందికి పైగా పంచేశాడండి ఆయన. ఎవరన్నా చేయగలరా? ఈరోజు ఎవరన్నా చేయగలరా? చిన్నవండి, అవి కూడా చిన్న చేపలు. ఆ చిన్న చేపలను అంతగా పంచడం అంటే అది ఎవరి చేత కాదండి. ఒక నిమిషం, క్షణాలలో ఆయన ఆరోగ్యాలందరికీ బాగు చేశాడు పిల్లలు. ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఆయన, క్షణాలలో ఇచ్చేశాడు. అందరికీ కడుపు నిండా ఆహారాన్ని పెట్టగలిగాడు. ఈరోజు మనం ఏం చేయగలం చెప్పండి? ఏమీ చేయలేని ఈ స్థితిలో ఉండి మనం కూడా ఏమనుకుంటున్నాం అంటే మనం ఎంతో గొప్ప వాళ్ళం అనుకుంటున్నాం. కాదు పిల్లలు, ఆయనతో మనం అసలు దిగదుడుపు అండి. పాపులు మనుషులందరూ కూడా. మనుషులందరూ ఎవరంట? పాపులు. ఆయన ఘనుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4లో, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ మాటలో అండి, ఇందాక చదువుకున్న వాక్య భాగం 7వ అధ్యాయం, ఇతడు ఎంత ఘనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతులు ఇచ్చెను. ఇతడు ఎంత ఘనుడో చూడండి. ఎవరి గురించి మాట్లాడుతున్న మాట తెలుసా? సాక్షాత్తు యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నమాట. అతనికి కొల్లగొన్న వస్తువులలో అబ్రహాము మూల పురుషుడు. ఎవరికి? ఇశ్రాయేలుకి మూల పురుషుడు. ఆ మూల పురుషుడైన అబ్రహాము మెల్కీసెదెకు రూపంలో వచ్చిన యేసుక్రీస్తుల వారికి దశాంశాలను ఇచ్చాడంట పిల్లలు. దశాంశాలను ఇచ్చాడు. అలా దశాంశాలు స్వీకరించాడు యేసుక్రీస్తుల వారు. ఆయన ఎవరంట? ఘనుడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం నుంచి క్రీస్తు గురించి చెప్తాడండి. అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నీ కూడా కొల్లగొన్న వస్తువులలో దశాంశాలు ఇచ్చాడు. ఆయన ఎంత ఘనుడు అంటే అక్కడే పక్కన 26వ వచనంలో మాట్లాడతాడు. పవిత్రుడు. చూడండి 26వ వచనంలో, పవిత్రుడు,
నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకించబడినవాడు. ఈ లోకమంతా పాపుల్లో చేరిపోతే, మనుషులందరూ పాపుల్లోకి చేరిపోతే ఒక్కడు కూడా తేడా లేదండి, ఏ భేదమును లేదు. అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. ఏమండి, స్త్రీ లేదు, పురుషుడు లేదు, చిన్న లేదు, పెద్ద లేదు. ఒక రష్యా అంటామా, చైనా అంటామా, జపాన్ అంటామా, భారతదేశం అంటామా, ఈ ప్రపంచంలో ఏ దేశము తేడా లేదండి. అందరూ కూడా దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. మనుషులందరూ పాపుల్లో చేరిపోయారు. అలాంటి పాపుల్లో చేరిపోతే యేసుక్రీస్తుల వారు మాత్రం ఎక్కడ చేరలేదంట? పాపుల్లో చేరలేదండి. పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన వాడైనా. అలా ప్రత్యేకించబడిన రక్తం అండి యేసుక్రీస్తుల వారి రక్తం. ఆ రక్తం ఏం చేస్తుందో తెలుసా? ఇదిగో మనల్ని ప్రోత్సహిస్తుంది. ఇది ఇలా బతకండి, ఈయనలా బతకండి, ఈయనలా ఆలోచించండి. తనను తాను ఏం చేశాడంట? తనను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఆయన ఈ భూమి మీదకి దాసుని స్వరూపం ధరించుకుని రిక్తునిగా వచ్చాడండి. ఏమండి, మన అకౌంట్లో కనీసం 10 పైసలైనా ఉంటుంది కదా, కానీ యేసుక్రీస్తు అకౌంట్లో నిల్లండి, జీరో. ఏమండి, జీరోతో ఉన్నాడు ఆయన, రిక్తునిగా ఉన్నాడు. ఏది అయింది లేదండి. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుటకు కూడా స్థలం లేదన్నాడు ప్రియులారా. ఆయన తను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు అంటే ఏమండి, ఆకాశం నుంచి కింద వరకు తగ్గించుకున్నాడు ఆయన. అండి, బెత్లెహేంలో పుట్టాడు. సత్రంలో స్థలము లేనందున ఎక్కడ పరుండబెట్టాడు? పశువుల పాకలోని పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. ఆయన పశువుల పాకలో పుట్టలేదండి. యేసుక్రీస్తుల వారు పుట్టారు. పుట్టిన తర్వాత అన్ని చోట్ల స్థలం కోసం వెతికారు. సత్రాల్లో స్థలం కోసం వెతికారు, ఎక్కడా స్థలం దొరకలేదు. స్థలం దొరక్కపోతే చివరికి ఎక్కడ పడుకోబెట్టారు? ఆయన్ని పశువుల పాకలో పరుండబెట్టారు. ఆయన పశువుల పాకలో పుట్టాడు అనుకుంటున్నారు క్రైస్తవులు. వాక్యం అలా చెప్పడం లేదు పిల్లరా. వాక్యాన్ని ఎవరు పరిశీలించేవారు లేరు, పరిశోధించేవారు లేరు, అర్థం చేసుకునేవారు లేరు. ఎవరు చెప్పినా వింటున్నారే తప్ప ఈ వాక్యాన్ని సమగ్రంగా నేను అర్థం చేసుకుని ఈ భూమి మీద దేవుని కోసం బ్రతకాలన్న క్రైస్తవులు లేకుండా పోయారండి. ఈరోజు అందరూ క్రిస్మస్ జరుపుకొని ఆనందపడుతున్నారే తప్ప క్రీస్తుకు వచ్చిన ఆనందం ఏముంది? తండ్రికి వచ్చిన ఆనందం ఏముంది చెప్పండి? మనం బట్టలు వేసుకుంటే తండ్రికి ఆనందమా? నీ హృదయాన్ని మార్చుకుంటే కదా దేవునికి ఆనందం. నువ్వు ఎంత కఠినమైన శిక్షనైనా అనుభవించి దేవుని కోసం నిలబడితే కదా ఆనందం. ఉన్నారా? ఆనందపరిచేవారు ఉన్నారా? లేరండి. ఆనందపరిచే క్రైస్తవులు అస్సలు లేకుండా పోయారు. అడ్రస్ లేకుండా పోయింది క్రైస్తవం అంతా కూడా. కేవలం 400 కోట్ల మందిగా చెప్పుకుంటున్నామే తప్ప ఆ 400 కోట్ల మందిలో ఎన్ని కోట్ల మంది ఈరోజు పరలోకానికి దగ్గరగా ఉన్నారో ఆలోచించండి. వేరు ప్రియులారా. అందుకనే ఉంటే ఘనం కావాలి, ఘనులుగా కావాలి. ఘనులుగా అయితే తప్ప పరలోకానికి మనం చేరం. ఘనులుగా కావాలి అంటే ఒకప్పుడు తండ్రి అయిన దేవుని సంకల్పం అండి. ముగిస్తున్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం ఎప్పుడు చెప్పాడు చూడండి. క్రీస్తు గురించిన ప్రవచనం ఎప్పుడు చెప్పాడు, ఎప్పుడు నెరవేరిందో చూపించి నేను ముగిస్తాను ప్రియులారా. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 5వ వచనంలో యెషయా గ్రంథం చూడండి ఎక్కడ చెప్తున్నాడు? యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని. నా దేవుడు ఎవరి గురించి చెప్పబడిన వచనం తెలుసా? ఇది యేసుక్రీస్తుల వారి గురించి అండి పలకబడిన ప్రవచనం ప్రియులారా. యేసుక్రీస్తుల వారు ఏమంటారంట? యెహోవా దృష్టికి, దేవుని దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను. ఏమండి, నా దేవుడు నాకు బలం. ఒకప్పుడు దావీదు గారు అన్నారు, యెహోవాయే నా బలం, యెహోవాయే నా కాపరి అన్నాడు. అలా అన్నాడు కనుకనే ఆయన కన్నా ముందుగా ఎవరంటున్నారంట? ఇదిగో యేసుక్రీస్తుల వారు అలా అనేవాడంట పిల్లరా. అందుకనే ఆయన ఘనుడు. ఇంకా చెబుతూ ఉన్నాడు కింద, కాగా తన సేవకులైండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించబడినట్లును నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూ దిగంతముల వరకు నీవు రక్షణకు సాధనం ప్రియులారా. భూ దిగంతముల వరకు. యేసుక్రీస్తుల వారంటే ఏదో ఇశ్రాయేలుకు సంబంధించిన వాడు కాదు, యూదా గోత్రానికి సంబంధించిన వాడు కాదు.
ఆయన ఎవరంట? భూ దిగంతముల వరకు రక్షణ, ఈ ప్రపంచానికి అంతటికీ రక్షణ కోసం యేసుక్రీస్తుల వారి లోకానికి వచ్చారు. ఏమండి? సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించాను. యేసుక్రీస్తుల వారిని దేవుడు ఎందుకోసం నియమించాడంటే అందరికీ రక్షణ ఇవ్వడానికి. ఏమండి? ఇశ్రాయేలును తండ్రి యొద్దకు తీసుకొని రావడానికి. అదేవిధంగా అంటున్నాడు వెలుగు. ఈ ప్రపంచానికంతా యేసుక్రీస్తు వారు ఏమంటే మహా వెలుగండి. ఈ వెలుగు 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 అన్నమాట వినే థామస్ అల్వా ఎడిసన్ ఇదిగో ఈ బల్బును కనుగొన్నాడు. మహా వెలుగు యేసుక్రీస్తుల వారిలో ఉన్న వెలుగు ఏదో తెలుసా? లోక సంబంధమైన వెలుగు కాదు, చీకటిని పారద్రోని వెలుగు. చీకటి ఉండదు, ఇంకా జీవితాల్లో వెలుగు నింపిస్తాడు ఆయన, వెలుగును నింపుతాడు. అలాంటి గొప్ప వెలుగు యేసుక్రీస్తు ద్వారా వస్తుంది. ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరింది అంటే లూకాసు వార్త 2వ అధ్యాయము, మాట చూయించి ముగిస్తున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 29వ వచనంలో, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోషించున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ. సిద్ధపరిచిన రక్షణ ఎవరు? యేసుక్రీస్తుల వారండి. ఎప్పుడు వచ్చాడైనా? ఇదిగో ఈ క్రిస్మస్ అని ప్రజలందరూ జరుపుకుంటున్నారే, అలా వచ్చాడండి యేసుక్రీస్తు. ఈ లోకంలో ప్రవేశించాడండి మహానుభావుడు. ఆయన ద్వారా ఈ లోకానికి రక్షణ, ఆయన ద్వారా ఇశ్రాయేలును తండ్రి యొద్దకు చేర్చేది. అదేవిధంగా దేవునికి మనుషులకి సమాధానం. మొదట్లో ఉంది కదండి సమాధానం అనే మాట. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని. సమాధానాన్ని ప్రతి దాసునికి, ప్రతి మనిషికి తండ్రితో సమాధానాన్ని ఏర్పరచడానికి వచ్చాడండి ఆయన. యేసుక్రీస్తు ద్వారానే సమాధానం అండి. ఆయన లేకపోతే సమాధానం లేదు. ఏదో ప్రశ్నకు సంబంధించిన సమాధానం కాదు పిల్లరా యేసుక్రీస్తు వారని. దేవునితో సమాధానం. ఈరోజు లోకాన్ని ఆశించకుండా, లోకంలో ఆశించకుండా, లోకాన్ని పక్కకు పెట్టి ఈరోజు తండ్రిని సంతోష పెట్టాలనుకుంటే ఇదిగో నీ చరిత్ర ఘనం. ఒకనాడు అబ్రహాము ఘన చరిత్ర, అదేవిధంగా యోబు గారిది ఘన చరిత్ర, అకులా ప్రిస్కిల్లాది ఘన చరిత్ర. ఏమండి? దేవుని కోసం బ్రతికిన ఒక దావీదుది ఘన చరిత్ర. యేసుక్రీస్తుల వారిది ఈ ప్రపంచంలో ఎవ్వరు లేనిది ఘన చరిత్ర పిల్లరా. చాలా గొప్ప చరిత్ర అండి యేసుక్రీస్తుల వారి. ఆయన చరిత్ర పుటలను చదివామంటే అన్ని బంగారక్షరాలండి. ఆయనది అర్థం చేసుకుంటే ఏమండి మతిపోతుంది పిల్లరా. ఆయన ఈ లోకంలో దేన్ని ఆశించలేదు, ఈ లోకంలో బ్రతికాడు. ఏమండి పరలోకాన్ని వదిలాడు, తను తాను తగ్గించుకున్నాడు. మాదిరి చూపాడు పిల్లరా. పేతురు రాసిన పత్రికలో మాట ఉంటుంది, మనల్ని మాదిరి చూపాడు. నువ్వు ఎలా నడుచుకోవాలి అంటే నీ ముందున్న వారిని బట్టి కాదు నువ్వు నడుచుకోవడం, క్రీస్తుని బట్టి నువ్వు నడుచుకోవాలి. ఏమండి పౌలు గారు మాట్లాడతారండి తిమోతికి అండి, పేతురు రాసిన పత్రికలో మాట్లాడతాడు ఆయన. చూస్తారా? ఒకసారి చూడండి. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన మాదిరి. ఏమండి నాకు మాదిరి ఎవరు? యేసుక్రీస్తుల వారండి. నీకు మాదిరి ఎవరు? యేసుక్రీస్తుల వారండి. నువ్వు ఎవరిని మాదిరిగా పెట్టుకోవడానికి వీలు లేదు పిల్లలు. ఎవరు నీకు మాదిరి కాదు. నీ ముందర మాదిరి ప్రశ్న. ఏమండి ఈ మ్యాథ్స్ చదివిన వాళ్ళకి బాగా గుర్తొస్తుందండి. మాదిరివి కొన్ని ప్రశ్నలు ఇచ్చింటారు. ఆ ప్రశ్నల పట్టి ఏం చేస్తారు? దాని యొక్క సొల్యూషన్స్ బట్టి మెయిన్ ప్రశ్నలు చేస్తారండి. అలా యేసుక్రీస్తు వారు మనకు మాదిరి. ఆయన సాధించాడు దేన్ని? పరలోకాన్ని సాధించాడు, పాపాన్ని సాధించాడు, పాపాన్ని జయించాడు యేసుక్రీస్తుల వారు. ఇదిగో నేను జయించి తండ్రితో కూర్చున్న ప్రకారం మీరు తండ్రితో కూర్చోగలరు. నాలాగా జయించాలి, మీరు పాపాన్ని జయించాలని చెప్పిన వాడు అంటున్నాడు ఆయన పక్కనే. ఆయన పాపము చేయలేదు. నువ్వు అనుకుంటావేమో ఆయన శరీరం కూడా మనలాంటి శరీరమే కదా ధరించుకొని వచ్చాడు, కాబట్టి నాలాంటిగా ఆయన కూడా చేసున్నాడు అనుకుంటావేమో. అందుకే పక్కనే అంటున్నాడు ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. కపటం లేనివాడండి, కల్లా కపటం లేనివాడండి, పసిబిడ్డ లాంటి వాడండి యేసుక్రీస్తుల వారు. పాపం విషయంలో పసిబిడ్డ అండి ఆయన. ఏ పాపము చేయలేదు, కపటం లేదు.
ఏది చెప్పాలనుకున్నా మనుషులకు చెప్పి వదిలేసేవాడండి. నువ్వు ఖచ్చితంగా మారాలని బ్రతిమలాడేవాడు కాదు పిల్లరైనా. నువ్వు ఎలా బ్రతకాలో చెబుతాడాయన. అలా చెప్పి కపటం లేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక ఎవరిని బెదిరించలేదండి ఆయన. ఎవరిని బెదిరించలేదు ఆయన. ఎవరిని బాధ పెట్టేవాడు కాదండి. అలాంటి గుణాన్ని నువ్వు కలిగి ఉంటే నీవు కూడా ఘనుడవుతావు. ఎందుకు యేసుక్రీస్తు వారు ఘనుడయ్యాడంటే ఆయన పాపం చేయలేదు. ఆయన ఎవరిని దూషించలేదండి. అందరూ ఆయన్ని హింసించి అండి చంపినా కూడా చంపే వారిని కూడా ఏమంటున్నాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. ఏమండి ఎవరు అనగలరండి అలా? అలాంటి చరిత్ర కలిగిన వాడిని. అలాంటి చరిత్ర కలిగిన క్రీస్తు వారసులమని చెప్పుకుంటున్నాం మనం. ఆ తండ్రి పిల్లలమని చెప్పుకుంటున్నాం మనం. ఆ తండ్రి ఎంత ఘనుడో చూడండి. ఆ తండ్రిలాగా, ఆ క్రీస్తులాగా, ఆ పరిశుద్ధాత్మునిలాగా మనకు కూడా ఏముండాలి? ఘనులుగా కావాలి పిల్లరా. ఎవరు ఘనులు అంటే సుధాకర్ గారు చెప్పినట్టుగా మీరు ఘనులు అన్నాడు ఆయన. మనం ఘనులు అన్నాడు. ఆ ఘనులన్న మనం ఆ క్రీస్తుని పోలి నడుచుకోవాలి. ఆ మాదిరి మనలో చూపించాలి. ప్రార్థన చేసుకోండి. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి కొన్ని మంచి మాటలను తండ్రి మాకు వినిపించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కేవలం వాక్యం విని విడిచిపెట్టి లోకంలో కలిసిపోయి తండ్రి ఎంతో మంది వారి శరీర దురాశలు నేర్చుకుంటుండగా తండ్రి అలాంటి నెరవేర్చుకునే స్థితిలో నుండి తండ్రి క్రీస్తు యొక్క సారూప్యంలో మమ్మల్ని నిలబెట్టిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రపంచమంతా ఏకమై మా మీదకి వచ్చిన తండ్రి మీ కుమారుడు ఏ విధంగా బ్రతికాడో అలా బ్రతకడానికి ప్రతి కుమారుడిని ప్రతి కుమార్తెను రేపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా తండ్రి వాటినన్నిటినీ పక్కకు పెట్టి తండ్రి వీరోచితమైన పోరాటం మీకోసం చేసి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం అందరికీ దయచేయండి. అదేవిధంగా తండ్రి మీ కుమార్తెను బట్టి ప్రార్థిస్తున్నాం. నేను స్వర్ణాకి ఇచ్చిన జ్ఞానాన్ని వివేచన బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ కుమార్తెకు మరింత జ్ఞానాన్ని వివేచనను తండ్రి మీ యొక్క దివ్య జ్ఞానం నుండి అందించమని ప్రార్థిస్తున్నాం. మీ కుమార్తె తండ్రి రాబోయే కాలంలోనైనా మీ పక్షాన నిలబడి తండ్రి అపవాదితోనూ అదేవిధంగా తండ్రి ఈ లోకంలో నీ కుమారుని హెచ్చించే విషయంలో తండ్రి మరి ఎల్లప్పుడూ ముందుడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కుమార్తె మాదిరిగా ఉంటూ తండ్రి ఈ కుటుంబానికి తండ్రి మరి మంచి వన్నె తెచ్చే బిడ్డగా చేయండి. సంఘానికి వన్నె తెచ్చే బిడ్డగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వచ్చిన సంఘాన్ని చేరి వచ్చిన పిల్లలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, బహుగా ఫలింపచేయండి. క్రీస్తు లాంటి యొక్క మంచి మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.